దీనికి మార్పు రావాలి కదా. ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటి మీద మ్యాండేట్ చేయాలి, చర్య తీసుకోవాలి. సో అంటే ప్రభుత్వాలు ఎందుకు అంటే మాట్లాడలేకపోతున్నాయి, ఎందుకు అసలు మాట్లాడట్లేదు అంటే అసలు నిజం చెప్పాలంటే ఇండియాలో అంటే హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండింటి పైన అసలు గవర్నమెంట్లు పట్టించుకోవాలి. అంటే ఇవి రెండు బిజినెస్గా మారిపోయినాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న లీడర్లు కానీ, అంటే వేరే పార్టీలో ఉన్న లీడర్లు కానీ, కొంతమంది ప్రైవేట్ బిజినెస్ మ్యాన్స్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఇవి వాళ్ళ బిజినెస్లు కాబట్టి గవర్నమెంట్కి ఏదైనా డబ్బులు ఇవ్వడము, సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం వల్ల అంటే ఈ మాఫియా అన్నీ రన్ అవుతుండొచ్చా? అటువంటి వాటి మీద మనం కామెంట్ చేయమంటే ఈరోజు ఈ ప్రభుత్వము, గడిచిన రోజు ఇంకో ప్రభుత్వం. మనకు ఊహ తెలిసి మనం చూస్తున్న 30-40 ఏళ్ళ నా లైఫ్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిండ్రు, ఎంతో మంది ప్రధానమంత్రులు మారిండ్రు. ఇది ఒక స్టేట్దే ఇష్యూ కాదు, ఇది సెంట్రల్ ఇష్యూ కూడా ఉంది. ఎయిమ్స్ అని ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. నిజంగా పూర్తి ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయా ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి. ఎయిమ్స్ కామన్ మ్యాన్కు ఒక వైద్యం అందాలంటే ఎయిమ్స్ ఇస్ ఎ బెస్ట్ హాస్పిటల్ వేర్ యూ కెన్ గెట్ ఆల్ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇట్స్ వెరీ చీపర్ ప్రైస్. కానీ ఆ ఎయిమ్స్లో ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు. ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ఈరోజు?